చెప్తున్నానంటే అందరూ మాట్లాడతారు వ్యాయామ విద్య అంటే చాలా మంచిది, అందరూ చాలా ఫిజికల్గా ఫిట్ ఉండాలి, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఆచరణ వచ్చేటప్పటికి చాలా వేరే విధంగా ఉంది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ అని చెప్తాను. ఎందుకంటే టీవీగా రథసారథి అనేది మంచిగా దాంతో ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మంచిగా నడుస్తుందని నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కొన్ని కొత్త ముఖాలు కొన్ని పాత ముఖాలు చూస్తున్నాను. సరే, కొత్త ముఖాలందరికీ తెలియజేయడం ఏంటంటే నా పేరు రవికుమార్. నేను గత 33 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఐటి కాలేజీలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉంటున్నాను. సరే, అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ డాక్టరేట్ చేశాను, ఎక్స్పెరిమెంటల్ స్టడీలో. దాని తర్వాత డీలిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 21 పీడిఎఫ్ నేను ప్రొడ్యూస్ చేశాను. ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్లో రగ్బీ చెప్పినట్టుగా నేషనల్స్ యూనివర్సిటీ. రైట్, నాకు టైం అని తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా టైం 50 minutes ఆర్ 1 hour. ఓకే, మీరు ఛాయకి టైం అయింది కానీ ఏమనుకోవద్దు. డిఓ గారు మళ్ళీ తన అమూల్యమైన సమయం ఇచ్చారు కాబట్టి కొద్దిగా మనం ముఖ్యం. టైటిల్ ఏం పెట్టారంటే ఫిట్నెస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని పెట్టారు. మన అనుదిన చర్యలో ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఫిట్నెస్ లేకపోతే మీరు కూర్చోలేదు, మీరు నిల్చోలేదు, పడుకోలేదు, తగలేదు. ఈ యొక్క క్లాస్లో నిజంగా మీరు ఫిట్గా ఉన్నారని అనుకోవచ్చా? నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మీరందరూ కూడా ఎలా నడవడం చేతగలరు, ఎలా లెగడం చేతగలరు, పడుకోవడం చేతగలరు, కూర్చోవడం చేతగలరు. చాలా బాధగా ఉంది కదా. మేము వ్యాయామం ఉపాధ్యాయులు ఏంద్రా ఈసారి ఇలాగ అంటున్నాడు. ఎన్ఐటీలో చదివినంత మాత్రమే ఎన్ఐటీలో చాలా మంది అనుకుంటారు ఉదయం లెక్కనే ఐఐటి ఎన్ఐటి అనేసి ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా తీసుకున్నాయి కదా. మరి ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చదివే వాళ్ళందరూ కూడా నేను చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, మానసిక రుగ్మతతో బాధపడుతుంది. ఓపెన్గా చెప్తున్నా డిఓ గారి ముందు. నాకేం అట్లా ఉండదు, ఎందుకంటే ఉన్న నిజం చెప్పాలి. నేను అందులో ఒక డైరెక్టర్ తప్ప అన్ని పొజిషన్స్ చేస్తాను. మళ్ళీ వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఒక డైరెక్టర్ తప్ప అన్ని పొజిషన్స్ ఎట్లా చేస్తాడు మీరు ఆలోచించారు. సరే, మరి వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా ఉంటున్నాను. ఒకప్పుడు నేను చేరకముందు 91లో ఎన్ఐటి ఏ విధంగా ఉండేది అంత అడవి. నేను వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాలుగా ఈ విధంగా అన్ని డెవలప్ చేయడం జరిగింది. రైట్, ఈరోజు పడుకొని నిద్రపోయి అలాగే వెళ్ళిపోతే కూడా సంతోషంగా వెళ్ళగలుగుతాం. రైట్, ఇఫ్ ఐ గో ఫర్ మై లాస్ట్ బ్రెత్, ఇఫ్ ఐ డై టుడే, I feel so happy that I have done justice. If I go for my last breath, I feel so happy to leave this world because I have done something to my profession. Got my point? చాలా మంది మన వాళ్ళందరూ అనుకుంటారు, నేను ఫ్యామిలీ మెంబర్గా చూస్తాను అందరినీ. రైట్, అందరూ అనుకుంటారు సార్ క్లాసులలో గ్రౌండ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, మా హెడ్ మాస్టర్ గారు నన్ను సరిగ్గా ఆదరించలేదు, ఇవన్నీ ఒక్క మాట. రైట్, ఐ విల్ నెవర్ బిలీవ్ దట్. ఇఫ్ యూ హ్యావ్ విల్ డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్. మీకు కనుక ఆ నిబద్ధత అనేది ఉంటే మీలో మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో
దానికి సరైన న్యాయం చేయాలన్న అనుకుంటే కంపల్సరీ జరుగుతుంది. అది ఎక్కడైనా మారుమూలైనా సరే అక్కడ మీరు గుర్తించగలుగుతారు. మీకు ఆ సత్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ మనసు ఉండాలి. వాట్ మై పాయింట్? సో నాకు మనసు ఉంది అనుకుంటున్నా, అనుకుని ఇవన్నీ చేసి అక్కడ కూడా ఇలాంటి భారతీయం ఎన్ఐటీలో అందరు చదువు అనుకుంటారు. ఉదయం 5:30 మొదలవుతుంది 6 గంటల. రైట్? Mine is the only department which starts at 5 o'clock in the morning. Right? The activities will start at 5:30 and it goes on till 9 o'clock in the night. నేను చెప్పేది తప్పైతే వచ్చి ఎప్పుడైనా చూసుకోండి. కొంతమంది వచ్చి చూసుకుంటే రావాలి. రైట్? ఓకే. And every first year student will undergo physical education program. అందులో పాస్ అయితేనే వాళ్ళు సెకండ్ ఇయర్కి కానీ థర్డ్ ఇయర్కి కానీ ప్రమోట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పాస్ కాకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఉండదు, స్టూడెంట్ కౌన్సిల్ ఉండదు, స్కాలర్షిప్స్ రావు, జాబ్ ఆపర్చునిటీస్ రావు. 80% అటెండెన్స్ అనేది కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ అందరూ కూడా ఫిట్నెస్ అంటారు, హెల్త్ అంటారు, వెల్నెస్ అంటారు. ఇప్పుడు అంతా చాలా క్యాచీ వర్డ్స్ కదా. అందరూ కూడా వెల్నెస్ ఉండాలి, హెల్త్ అండ్ వెల్నెస్, యోగా అండ్ వెల్నెస్, రైట్? ఫిట్నెస్ అండ్ వెల్నెస్. రైట్? అసలు ఏంటి ఫిట్నెస్? హెల్త్ అంటే ఏంటి? వెల్నెస్ అంటే ఏంటి? ఫిట్ అంటే ఏంటి? మనం చక్కగా చేసుకునేదాన్ని without undertaking, you can do your own normal course of work, right? With undue fatigue, right? Keeping aside all the diseases and stuff. Okay, fine. That's fitness and kada. But health ante ikkada being sound in body, mind and spirit. The spirit ante soul antuntaru. రైట్? అక్కడ మన బాడీ అంటే మనకి తెలుసా? మన బాడీ మనకి తెలుసా? చెప్పాలి. మీ బాడీ మీకు తెలుసా? ఉదయం లేచి ఎంతమంది అర్థం చూసుకుంటారు? చెప్పాలి. ఎంతమంది అర్థం చూసుకుంటారు? అందరూ చూసుకుంటారు. మీ ముఖం అందంగా ఉందని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. మన బాడీ అంతే అందంగా ఉండాలి కదా. You should have an ideal posture, right? You should have an ideal posture. But unfortunately, constructional, suppose for example, ఇక్కడ చూడండి, ఇక్కడ కర్వేచర్ ఉంది. లేడీస్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ హైపర్ ఎక్స్టెన్షన్ అవుతుంది కొంతమంది. ఇప్పుడు ఇక్కడ నీలో ఇటు వెబ్సైట్. ఓకే. అయితే ఇప్పుడు చూడండి, ఇదే హింజ్, ఇది హింజ్ జాయింట్ కదా. మడత బంధు ఒక సైడ్కి ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఆమ్లో మనం ఇటు సైడ్కి ఓపెన్ చేస్తాం. అదే నీరు కదా. చాలా మంది మనం ఏం చేస్తుంటాం, నీ అన్నప్పుడు ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. ఇక్కడ రొటేషన్ ఉంటుందా, సర్కంఫరెన్స్ ఉంటుందా కదా. మరి చాలా మంది ఇలా చేస్తుంటారు. ఓకే. ఎంతమంది మీరు ఇలా చేస్తారు ప్రతిరోజు? ఇది సామ్ హ్యాడ్ షోల్డర్ జాయింట్ కదా, కాల్ అండ్ సాకెట్ జాయింట్ కదా. దీనికి ఈ విధంగా చెప్తున్నాం, సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్, rotate around. We call it as circumflex, right? Circumflex. Rotation ante enti? Rotation ante enti? Rotation ante 360 degrees kada, right? 360 degrees rotation ante. Circumflex ante
ఉందా కదా? మరి చూడండి మనం ఇలా చేస్తాం 360 degrees అంటే మరి అలాగే రావాలి కదా. మరి ఎక్కడ వస్తుంది? సరిగ్గా తెలుసో చోటు ఊడిపోయినా మళ్ళీ వేస్తారు. See here when we do నార్మల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా తిప్పిన తర్వాత అవే ఫ్రమ్ ది బాడీ వచ్చి రైట్, అంతేగాని ఇలా తిరగాలంటే కూడా ఉంది. సో 270 degrees తిరుగుతుంది, 360 degrees ఉంది. అందుకనే రొటేషన్ అనకూడదు. రైట్, ఇలా చెయ్యి ఎంతసేపు వెళ్తున్నారు ఇప్పుడు ఎత్తారా? ఇలాగా రోజు ఎన్నిసార్లు తిరుగుతున్నారు? ఇప్పుడు అన్నీ కూడా ఇంకా ఈ విధంగా వచ్చేసినాయి కదా, సెన్సర్స్ తోటి జరిగే పనులు కదా. రైట్, ఇక్కడ హ్యాంగర్ ఉంటుంది, ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ నెవర్ ట్రైన్ అవర్ అన్ఫార్చునేట్. రైట్, ఎంతమంది ఇక్కడ ఈ గ్రూప్లో ఉదయాన్నే 4 గంటలు లెగుస్తారు? 5 o'clock లెగుస్తారు. రైట్, లెగగానే మీ పడక నుంచి లెగగానే ఎంతమంది టాయిలెట్కి వెళ్తారు? 1 and 2. అందరూ చాలా చక్కగా నవ్వుతున్నారు. మనం సిగ్గుపడాలి. రైట్, సిగ్గుపడాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ చేస్తారు, తల్లులందరూ టాయిలెట్ ట్రైనింగ్ చేస్తారు. కుక్కలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాం. రైట్, మరి మనకి ట్రైనింగ్ లేకపోతే అదే సకన అవలక్షణాలకి కారణం. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్, if you are excreting the excreta, the fecal matter, every day, the moment you are getting up from your bed. Kada? Munde cheppana our statement. You are not knowing how to sit, how to stand, how to sleep, how to live, whatsoever. Right? ఇక్కడ బాడీ అన్నాం. మీ బాడీ మీకు తెలుసా అంటే ఇప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ కదా. దెన్ బాడీయే బాగాలేదు, ఇంకా మైండ్ ఏంటి? రైట్, మైండ్లో చూద్దాం. ఇక్కడ మైండ్ అంటే మనం సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తున్నాం కదా. మరి స్పిరిట్ ఆర్ సోల్, నేను వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. అక్కడ వెళ్ళగానే ఒక మోటో ఉంటుంది. మీ స్కూల్ మోటో ఏంటి తెలుసా? స్కూల్కి ఒక మోటో ఉంటుంది, స్కూల్కి ఒక విజన్ ఉంటుంది. స్కూల్కి కదా, మీ మోటో ఏంటి తెలుసా? మీ స్కూల్ మోటో ఏం చెప్పండి? సర్వే జనాలు సుఖినో తలేస్తే సరిపోతుంది అనుకుంటాం కదా. రైట్, ఈ గ్రూప్లో ఇది ఫస్ట్ క్లాస్, ఫస్ట్ డే, ఓకే, సెకండ్ డే. మనం సోషల్ యానిమల్స్ కదా. రైట్, వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. డూ యూ నో హర్ నేమ్? ఎమ్మా కదా పాప ఆవు మేడం పేరు అక్కంటే. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు తెలుసా? ఎలా తల్లి ఎందుకు తెలియదు? ఒక రోజు అయిపోయింది కదా. ఆర్ యూ నాట్ సోషల్లీ ప్రాపర్ పర్సన్ టు నో ఈచ్ అదర్? మీ యొక్క ఓన్ ఫ్యామిలీ కదా. మరి CEO గారికి ఎక్కడ తెలుసు? there is something wrong కదా. there is something wrong. ఓకే, రైట్. వైఎంసీఏ కాలేజ్లో బాడీ, మైండ్ అండ్ సోల్ అని ఉంది. నేను కొద్దిగా డీప్ రూట్కి వెళ్ళినప్పుడు బాడీ అంటే ఓకే, బాడీ, ఎస్, ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ బాడీ. దెన్ బాడీ కనుక బాగా ఉంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే ఓకే. నాట్ మియర్లీ ది యాబ్సెన్స్ ఆఫ్ ది డిసీజ్, హెల్దీగా ఉంటే, బట్ ది స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అన్నట్టు, అంటే హెల్దీగా ఉన్నట్టు. మరి మీరు హెల్దీగా ఉన్నట్టే ఇప్పుడు ఒకరికి ఒకరికి తెలియదు. రైట్, అంటే సోషల్ వెల్నెస్ ఎక్కడుంది మీకు? రైట్, అయిపోయింది, అక్కడ వదిలేదు. మరి వెల్నెస్ అంటే పర్పస్ఫుల్, ఎంజాయబుల్ అండ్ లివింగ్, హ్యాపీనెస్.
రైట్, ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఉంటే, ఇది కావాలనుకుంటే ఉండాలి, ఇది కావాలనుకుంటే ఫిట్గా ఉండాలి. రైట్, స్వామి వివేకానంద చెప్పారు కదా, ఆయన తెలుసు కదా మీ అందరికీ. రైట్, తెలుసా తెలీదా? సరే, you will be near to heaven if you play football and baseball. You will be better understanding Revelation by knowing or by playing football and football. Right? ఇలాగా ఏ గేమ్ అయినా ఆడితే you will be standing on your feet, both the feet upright with the ideal posture. Right? దీన్ని ఇంకా కొద్దిగా పరిశోధిస్తే ఆయన చెప్పింది ఏంటి? యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ స్క్రోల్ అవుట్ అండ్ స్వెట్ అవుట్ ఆన్ ది ప్లే ఫీల్డ్స్ ఫర్ 1 hour టు అటైన్ మోక్ష అని చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా అనునిత్యం ప్రతిరోజు కూడా 1 గంట వ్యాయామ విద్యలో నిమగ్నం అయిపోవాలి. రైట్, ఆటలు ఆడుకోవచ్చు, లేకపోతే పాటలు పాడుకోవచ్చు, లేకపోతే యోగిక్ ప్రాక్టీసెస్ చేయొచ్చు, గార్డెనింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, ఏదైనా సరే. ఓకే, సో యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ స్వెట్ అవుట్ ఫర్ 1 hour టు అటైన్ మోక్ష. మరి మోక్ష అంటే ఏంటి? అల్లాహు అక్బర్, హరే రామ, హరే కృష్ణ. చాలా మంది చాలా స్టైల్గా చెప్తుంటారు సాయిరామ్, సాయిరామ్ ఒకటి, జై శ్రీరామ్ ఒకటి, లేకపోతే క్రిస్టియన్ అంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, లేకపోతే అల్లాహు అక్బర్. సార్ నేను 12 గంటలకు వెళ్ళిపోవాలి సార్ శుక్రవారం. హ్యూమినిటీ ఉండాలి కదా. ఇవన్నీ కూడా వేషధారణ ఎందుకు? యూ మస్ట్ నో యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్. బట్ అది కూడా లేదు, వెళ్ళిపోతుంది. సో ఆ మోక్ష అంటే ఏంటంటే 5 క్యారెక్టర్స్. యూ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ సౌండ్. When you are physically fit, automatically you will be mentally sound. Right? You should be physically fit, mentally sound. When you are mentally sound, you should have emotional balance. Right? Emotional balance. And socially adjustable. Socially adjustable. ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ రాకపోయినా వినాలి. మీకోసమే కదా గవర్నమెంట్ పెట్టింది, చాలా మంది. Right? Socially adjustable and also acceptable. Society should accept you. అదే ఇది బాగున్నాడు రా, ఒప్పుకో. Different from every other Indian. Right? You have a purpose in this world. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీకు ఒక పర్పస్ ఉంది. మరి నువ్వు ప్రతి నెల జీతం తీసుకుంటున్నావు. సార్ నాకు ఇంక్రిమెంట్ రాలేదు సార్, నాకు ప్రమోషన్ రాలేదు సార్. నువ్వు దానికే అర్హురాలు, అర్హుడు. సార్ మరి మీకు ప్రమోషన్ వచ్చింది కదా సార్ అంటే, మనకి రావాల్సిన రైటియస్నెస్లో రావాల్సింది కంపల్సరీగా వస్తుంది. అది రాలేదంటే ఇన్విజిబుల్ పర్సన్ ఏదో చేయట్లేదనే అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్. ఇఫ్ యు ఆర్ సిక్, నేషన్ విల్ బి సిక్. ఇఫ్ యు ఆర్ హెల్దీ, నేషన్ విల్ బి హెల్దీ. బట్ now you should be fit. If you are fit, then only nation will be fit. You will be proactive, you will be progressive, and also you will be productive. అది నా రిక్వెస్ట్. ఏంటి? కంపల్సరీగా మీరు ఫిట్గా ఉండాలి. బాడీ, మైండ్ అండ్ సోల్, 3 డైమెన్షన్. ఒకవేళ బాడీ కనుక బాగుంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. మైండ్, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి. మెంటల్ టఫ్నెస్ కాదు, టఫ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సోల్ అంటే స్పిరిచువల్ ఫిట్. రైట్? స్పిరిచువల్ ఫిట్ అంటే ఉదయాన్నే వెళ్ళిపోయి దేవాలయానికి వెళ్ళి, లేకపోతే మడండి 40 రోజులు ఉండాలా? మరి 40 రోజులు అయిపోయిన తర్వాత 41 రోజులు మీకు అర్థమైంది. రైట్. ఇక్కడ
ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవాలంటే బాడీ ఈ వేళతో ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి ఆల్వేస్ బిటర్ బట్ ది ఫ్రూట్స్ ఆర్ స్వీట్, రైట్? ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి ఆల్వేస్ బిటర్. యూ హ్యావ్ టు చర్న్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు plow your body in a proper way to have it, right? Okay, so ఎంత వేల్ అనేది విస్తరిస్తే ఆ యొక్క బాడీ అంత బాగా దెన్ అది బ్రాంచ్ ఓపెన్ వైడర్గా మంచి ఫలాలను ఇస్తుంది, మంచి పుష్పాన్ని ఇస్తుంది. ఓకే, ఇదేంటి మైండ్ అంటే రూట్స్ ఎవరు చూడరు, రైట్? నీ ఇంటర్నల్ ఫిగర్ ఎవరికి తెలియదు, బయట మాత్రమే చూస్తూ ఉంటాం, రైట్? చక్కగా డ్రెస్లు వేసుకొని, అది కూడా చాలా టైట్ ఫిట్టింగ్స్, హై హీల్స్, ఇంత బంగారం, రైట్? ఓకే, ఇంత బొరలు వేసుకొని, ఇంత నట్టు వేసుకొని చాలా అకృత్యంగా చాలా చక్కగా కనబడుతున్నారు. ఏంటంటే రౌండ్గా. ఇప్పుడు వాళ్ళు ఏదో అలా ఉన్నారు ఒబీస్ అంటే హెల్తీ అని చెప్పాలంటే హెల్తీగా ఉన్నారండి అని చెప్పాలి. అండ్ ఎక్కడ పట్టినా ఫిజికల్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్, రైట్? ఫిజికల్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్. ఒక ఆడ ఒక మగ రీసెంట్గా కాబట్టి మీ దగ్గరలో ఒక అబ్బాయి మాకు సంబంధం వచ్చారంటే ఇంతకుముందు అంటే సరే మంచి అబ్బాయి కాదని చెప్పు, లేకపోతే మంచి అమ్మాయి కాదని చెప్పు. ఇప్పుడు భయం వేస్తాం, రైట్? చెప్పేదానికి భయం వేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఏంటో కూడా మనకి తెలియదు, రైట్? చాలా సిస్టమ్ అనేది మారిపోయింది. దానికి ముఖ్యంగా మీరు మంచిగా పని చేయకపోతున్నారు. ఇఫ్ యూ ఆర్ ప్రాపర్ పీపుల్ స్టూడెంట్స్ ఆల్సో ప్రాపర్. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తారు. మా ఫిజికల్ ఎడ్యుకేషన్లో అందరూ కూడా మా డైరెక్టర్ కూడా ఈడ్స్ పొందుతారు. నేనంటే ఆయనకి నువ్వు డైరెక్టరా నేను డైరెక్టరా అంటాడు. డైరెక్ట్గా అడిగారు. అప్పుడు ఫిజికల్ డైరెక్టర్ అని డిజిగ్నేషన్ ఉండేది, ఇప్పుడేమో ప్రొఫెసర్ అని వచ్చింది అనుకోండి. హౌ మెనీ డైరెక్టర్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 2 డైరెక్టర్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. అదే ఎవరు అంటే ఈ ద డైరెక్టర్, ఐఎమ్ డైరెక్టర్. ఐ సెడ్ సార్ యువర్ కలెక్టర్, ఐఎమ్ బిల్ కలెక్టర్. ఓకే, అంటే ఆయన కొద్దిగా జరిగిపోవాలి, రైట్? సో నెక్స్ట్ ఇది కొద్దిగా అర్థమైంది అనుకుంటుంది కదా. ఇంకా కొద్దిగా మరి సోల్ అంటే నాకైతే ఇప్పుడు దాకా అర్థం కాదు. 60 years అయింది. ఫలితాలు కాదు, ఫలితాలు ఆల్రెడీ వస్తున్నాయి. అది మాధుర్యంగా ఉందా, మధురంగా ఉందా, అది కావాలి. అది ఇంకా అన్వేషిస్తున్నాను నేను. మరి మీరైతే అన్వేషించుంటారో తెలియదు. అన్వేషిస్తే చాలా సంతోషం. మధురంగా ఉండాలి. మీరు ఇచ్చే ఫలాలు చాలా మధురంగా ఉండాలి ఎవరికి? సొసైటీ, రైట్? అందుకని ఒక స్టేట్మెంట్ చెప్తాను. ది ఫిజికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ మదర్స్ హోమ్ అండ్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ టిల్ యూ రీచ్ ది ట్రూన్ అని చెప్పాడు. ఆయన పెద్ద మనుషులు చెప్పాడు, హోమ్ టు మెయిన్ అంటే లేదు సార్, ఇది గుడ్ థింగ్. మదర్స్ హోమ్లో ఇప్పుడు మనం బయటకు వస్తాం కదా, ఎన్ని నెలలు ఉంటారు? 9 months 9 days ఉండాలి. 9 months 9 days అయిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్, మొదటి బర్త్డే సార్ అని చేస్తుంటారు మన వాళ్ళు. అది ఫస్ట్ బర్త్డేనా సెకండ్ బర్త్డేనా? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి చెప్పాలా? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఎక్కడ అర్థమిస్తాడు? నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడా? అదే మన చదువు. మీరు కూడా గుడ్డిగా వాడు చెప్తున్నాడు, మనం వింటాం, మనం చెప్తాం. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు కదా, ఉండకూడదు. మనం చేసే పద్ధతి కూడా రాకూడదు, రైట్? ఓకే, నెక్స్ట్ ఇది ఎంత డీప్గా వెళ్తే ఆ యొక్క బాడీ మైండ్ ఇంకా మీరు బాగా చలనం చేస్తే చక్కటి ఫలాలు ఇవ్వాలని నా యొక్క ఆశ. ఓకే, సో దానికోసం ప్రాకులాడదాం.
జీవితం అంతా మంచి ఫలాన్ని ఇచ్చేదానికి వాడతారు. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ ది స్టేట్మెంట్, మదర్ సూమ్లో తల్లి గర్భాన మనం ఎప్పుడైతే భిన్నంగా వచ్చిన తర్వాత రూపాంతరం చెందుతాం కదా, దాని కార్డియాక్ మజిల్స్ వస్తాయి, అప్పటి నుంచి కూడా అది కంట్రాక్ట్ ఇలాగా వచ్చింది, అప్పటి నుంచి మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ నేను చెప్తాను, ఒక హెల్తీ పర్సన్ మ్యారేజ్ చేస్తుంది, అన్హెల్దీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే అది ఉండదు, అది తప్పది. రైట్? ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తున్నాయి కాబట్టి ఓకే కూర్చోండి, సరే బ్యాక్ స్ట్రైట్ కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, థంబ్ ఇలా ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, లిటిల్ ఫింగర్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, రింగ్ ఫింగర్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, మిడిల్ ఫింగర్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న ట్రిక్. మిడిల్ ఫింగర్ లోపలికి చేయండి. ఓకే, థంబ్ ఓపెన్ చేయండి, చేశారు, క్లోజ్, రైట్. లిటిల్ ఫింగర్ ఓపెన్, క్లోజ్, ఇండెక్స్ ఫింగర్ ఓపెన్, క్లోజ్, రింగ్ ఫింగర్ ఓపెన్ చేయండి. చూడండి, రైట్ చేయండి. సో అదేంటి, దాని అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్, ఇంటర్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, గాట్ మై పాయింట్? యూ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్. ఓకే, రైట్. ఎట్లా 98 కాదు సార్, అసలు బాడీ వెయిట్ ఎంత ఉండాలి? నార్మల్ బాడీ వెయిట్ వీక్ ఎంత ఉండాలి? సింపుల్గా చెప్పాలి, ఈక్వేషన్ ఏంటంటే బాడీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ±5. రైట్? ఇప్పుడు సపోజ్ 5 feet హైట్ ఉంటుంది. ఏంటి సార్ 5 feet హైట్ అని? మనం చేసే ఈ యొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉదయం లేచి సాయంకాలం వరకు చదువు అని కాంక్రీట్ దగ్గర వస్తే మానసిక వికాసం అనేది మనకు జరగకుండా పోతాం. దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ యాజ్ సచ్. ఎప్పుడు చూడంటే ఈ యొక్క లోకమోటివ్ థింగ్ బాడీని చర్న్ చేసే విధానమే ఉంది. అందుకనే వీళ్ళందరూ కూడా మానసిక రుగ్మతతో పాల్గొంటారు. ఓకే, సో ఇంతకుముందు హైట్, నార్మల్ హైట్ ఫర్ మేల్ 6 feet, ఫీమేల్ వచ్చి 5'6". ఇప్పుడు నార్మల్ హైట్ ఆఫ్ మ్యాన్ ఇస్ 5'6", ఉమెన్ వచ్చేటప్పటికి 4'9". రైట్? See, I have a friend in Bata for manager. అక్కడ చూస్తే మనం ఇంతమంది మీరు చెప్పుకున్నప్పుడు వెళ్ళి చూస్తాం, కాలు కదా, అక్కడ కూర్చొని చక్కగా వాడు చూస్తాడు. అక్కడ మీరు చూడండి, ఇప్పుడు కూడా నేను ఉన్నప్పుడు పాపలో వెళ్ళి బాగా చూస్తే 30 inches కూడా ఉంటుంది. 30 inches. రైట్? నాది 11 ఉంది, నా పిల్లలిద్దరికి 11 కాదు 12. ఓకే, రైట్. కానీ అందరి ఇంతకుముందు 10 మినిమం ఉంది, ఇప్పుడు 8, 7, 6, 5 చైనా వాళ్ళ దగ్గర. అది వాళ్ళ కల్చర్. దే జస్ట్ హోల్డ్ దేర్ ఫీట్ సో దట్ దే విల్ వాక్. రైట్? మనది రోజు తగ్గిపోతుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు నేర్చుకుని ఆడారు. రైట్? I made my wife to deliver a normal delivery. What's my point? I won't preach. I am a practical preacher. Right? 9 నెలలు ఇక్కడే ఉంచుకున్నాను. ఫస్ట్ బర్త్ ఉంది కదా, అత్తగారింటికి పంపించేదంటే చాలా మంది, ఎందుకంటే మన శ్రమ కలుగుతుంది. Like you fellow, you have married a person. It's
your flesh and blood who is giving to you, right? It is your burden, responsibility to take care of them, right? Okay, so ఇప్పుడు ఏం చేయాలి, రైట్? ఆ ప్రీషియస్ పెయిన్ ని బేర్ చేయలేకుండా అది ప్రీషియస్ పెయిన్, రైట్? ఒక ఇది చూశాను, ఇక్కడ ఎంతైతే నువ్వు వ్యాయామం చేస్తావో అప్పుడు చాలా నొప్పులు ఉంటాయి కదా. మనం గ్రౌండ్కి వెళ్ళగానే విపరీతమైన నొప్పులు, ఎనీ యాక్టివిటీ వీ గెట్ పెయిన్. అది కంటిన్యూ చేస్తే దట్ లాక్టిక్ యాసిడ్ విల్ గో అప్ అండ్ యూ విల్ బి వండర్ఫుల్, రైట్? అది చెయ్యమ్మా, అబ్బా నొప్పులు సార్ రైట్? లేకపోతే మన జియో గారు ఏమన్నారు కదా, మెమో ఇచ్చేదానికి లేదు, ఎందుకంటే మనకి ఆర్గనైజేషన్ ఇస్తుంది, రైట్? అటు లెఫ్ట్ అంటారు, రైట్ అంటారు, ఇంకా తగ్గ ఏది సార్ మీరు అందరూ వచ్చేసి జియో గారి దగ్గరికి ఇలా పెట్టుకుంటారని మనం మీరు అంటారు, రైట్? జియో గారు జియో పనులు చేస్తే మీరు మీ పనులు చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, రైట్? ఓకే, కాదు ఉదయం లేస్తే క్యారేజ్ మోసుకుని అంత దూరం వెళ్ళాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు డూ ఇట్, రైట్? సో అక్కడ నేను చెప్పింది ఏంటి, నార్మల్ డెలివరీస్ లేకుండా ఎందుకు పోయింది? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వీ డోంట్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్, రైట్? డైవర్సిటీ ఎక్కువైపోయింది, ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది, లెస్బియన్స్ గేస్ ఎక్కువైపోయారు, ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోతున్నారు, మానసిక రుగ్మతతో చచ్చిపోతున్నారు. వ్యామోహంగా చూసినా తప్పే, right? There is a limit. Okay, there is a beautiful girl is passing on. Just to look at and see her, that she is beautiful. A handsome fellow is going on. Yes, an opposite sex has that urge that to see that that fellow is a handsome boy. Okay, fine. What is wrong in that? Yes, what చాలా అందంగా ఉన్నాడు చెప్పుకో. అంతేగాని ఇంకా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి సలైవా కార్చుకుంటుంటే తప్పు. We have to have certain limitations that we are not doing. Something wrong in us. Why something wrong? Because all the time we use cell phones. మన సెల్ ఫోన్ ఎవరికైనా ఇస్తామా? భార్య భర్తకి భార్య ఇస్తారా సెల్ ఫోన్? పిల్లలు ఎవరికైనా సెల్ ఫోన్ ఇస్తారా? మీకే ప్రశ్న. You are the judges of yourself, unfortunately, right? Okay. Physical fitness is one's ability, మీ యొక్క ఓన్ ఎబిలిటీ. కొంతమంది పద్మాసనం వేస్తారు, కొంతమంది వజ్రాసనం వేస్తారు. పద్మాసనం వేయంత మాత్రాన వాడు ఫిజికల్గా తప్పు అంటే తప్పు. ఏజ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ అన్నాం కదా, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఫిజికల్ ఫిట్నెస్? హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దేర్? ఫిజికల్గా ఫిట్ అనే దానికి ఎన్ని కాంపోనెంట్స్ ఫిట్గా ఉన్నాయి చెప్పండి? 6, 5. Okay. There are only 4 components. One is strength, second one is flexibility, third one is circulorespiratory endurance, fourth one is muscular endurance. Okay? Strength ఉండాలి, నీ యొక్క బాడీని మంచిగా చక్కగా పద్ధతిగా తీసుకునేదానికి స్ట్రెంగ్త్. మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ అనేది మజిల్ టోన్ ఉండాలి, రైట్? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మజిల్ టోన్, సెమీ కంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్ ఉంటుంది. సో గోనిస్టిక్ అండ్ యాంటీగోనిస్టిక్ మజిల్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే ఇలాగ ఉంటుంది. అందుకని ఓల్డ్ టైంలో రాకపోతే వంగి నడుస్తుంది. ఎందుకు? యాంటీగోనిస్టిక్ మజిల్స్ అప్పుడు స్ట్రెంగ్త్ తప్పుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. నీ జాయింట్స్ ఉన్నాయి కదా, నీ జాయింట్స్ అనేవి కంప్లీట్గా ఫుల్లెస్ట్ అదే, రైట్? Third one, circulorespiratory endurance. Your heart and lung system అనేది ప్రాపర్గా అది ఫంక్షన్ చేయాలి అట్ ది ఆప్టిమల్ లెవెల్. లేకపోతే ఆక్సిజన్ నీరు తీసుకోవడం కానీ, చాలామంది నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే, యూ డోంట్ నో హౌ టు బ్రీత్. యూ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు నో హౌ టు బ్రీత్ అండి. ఇంతకుముందు సార్ సపోజ్ ఇంతకుముందు హైట్ వెయిట్ చూసేవాడు, బాడీ చెస్ట్ చూసేవాడు, వాడు ఇన్హేల్ చేయరా అనేవాడు. మినిమం 3 to 6 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, రైట్? చెస్ట్ ఎక్స్పాన్షన్ అది రాసేవాళ్ళు మా యొక్క మార్క్స్ మెమోలో.
వెనకాల రాసేవారు. ఇప్పుడు అవన్నీ పోయింది. ఇప్పుడు గాలి పీల్చుకోవాలంటే గాలి పీల్చుకునేదానికి కూడా వాడికి ఓపిక లేదు, శక్తి లేదు. When you have the deepest inhalation with the deepest exhalation, when you inhale deepestly, you will be involving 200 ml volume of air to get in. ఇప్పుడు nowadays dead space air ఎక్కువైపోయింది. What is dead space air? అంటే గాలి పీల్చుకుంటే బయట నుంచి అన్ని ఫ్రీయే కదండి. లైట్ ఈజ్ ఫ్రీ, రైట్? ఎయిర్ ఈజ్ ఫ్రీ, రైట్? బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ ఫ్రీ. చక్కటి ఉదయాన్నే చూస్తే సూర్యుడు వెళ్తూ ఉంటాడు, నేచర్ చూస్తాం, చక్కటి ఫ్లెష్ గ్రీన్ ట్రీస్ ఉంటున్నాయి, అన్నీ కూడా ఫ్రీయే కదా. దాన్ని చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ చక్కగా నడువు. 2 kilometers in 20 minutes. You need not go for any doctor. 2 kilometers in 20 minutes pace. 5 repetitions of Surya Namaskara of 12 counts along with the breathing technique. You will be keeping aside the doctor. With authority, with the research, I am telling you. Right? కానీ ఎక్కడ పెట్టినా, ఏ గదిలో పెట్టినా డాక్టర్లు ఉంటారు, ఏ గదిలో పెట్టినా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కదా. సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్, నీ రీప్లేస్మెంట్. ఓకే, రైట్. సో డెడ్ స్పేస్ ఏంటంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నప్పటికీ నాస్ట్రిల్స్, ట్రెకియా, బ్రాంకియల్స్ నుంచి ఎయిర్ సాక్స్కి వెళ్తుంది. ఆక్సిజన్ అనేది మాలిక్యూల్ అనేది ఎయిర్ సాక్లోకి వెళ్ళాలి. వెళ్తేనే కదా గేషియస్ ఎక్స్చేంజ్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ అటు వెళ్ళి ఆక్సిజన్ మాలిక్యూల్ వెళ్ళి తద్వారా మనకి ఎనర్జీస్ వస్తాయి. ఏటీపీ అనేది డివైడ్ అవుతుంది కదా, ఏరోబిక్, anaerobic మెటబాలిజమ్స్, రైట్? గ్లైకాలసిస్ అనేది. సో ఈ ఆక్సిజన్ ఉన్న ఎయిర్ కూడా ఈ యొక్క ఎయిర్ సాక్స్కి వెళ్లకుండా మధ్యలో ఉండిపోతుంది. ది డెన్సిటీ, ది విస్కాసిటీ, ది ఎలాస్టిసిటీ ఆఫ్ ది మీ యొక్క బ్రాంకియల్, ఫారింక్స్, ట్రెకియా వీటన్నింటిలో ఉండిపోతుంది. ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంటే లేకుండా పోయింది. కాబట్టి ఇంతకుముందు జనరల్గా హెల్తీ పర్సన్లో 140 ml ఉండాలి. అది డెడ్ స్పేస్. అది దానిలో ఆక్సిజన్ ఉన్నా ఎందుకు పనికిరాదు, ఎందుకంటే గేషియస్ ఎక్స్చేంజెస్ చేసుకునే దానికి అది ఆ ఎయిర్ సాక్స్ లోపలికి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు ఇట్ హాస్ రీచ్డ్ అప్ టు 240 ml. అంత డెడ్ స్పేస్ ఏది ఉండిపోతుంది. అందుకనే చాలా మంది చూడండి ఒబీస్ అయిపోయి ఇవన్నీ కూడా డిజిటల్ పార్ట్స్లో అంత ఎడీమా లాగా ఉండిపోతుంది. స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులర్ రెస్పిరేటరీ ఎండ్యూరెన్స్ అండ్ మస్కులర్ ఎండ్యూరెన్స్. మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు వడ్రంగా అతను ఉంటాడు, ఇలా కూస్తూనే ఉంటాడు. సో ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్ వితౌట్ అన్డ్యూ ఫిటింగ్, ఆ మస్కులర్ ఎండ్యూరెన్స్. ఈ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మరి మోటార్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ అంటే adding to these 4 components, if you are adding agility, speed and power, that is motor fitness components. So one should have motor fitness components, right? One should have physical fitness components is the basic. I want you to go for an advanced state of having motor fitness components, right? Okay. ఇప్పుడు అసలు చూద్దాం. ఇలా చెప్పాను కదా, కూర్చోవడం చేత కాదు, నిల్చోవడం చేత. యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియల్ పాస్చర్. యువర్ స్కెలిటల్ దీనిలో హెడ్, నెక్, యువర్ థొరాసిక్ రీజియన్, యువర్ పెక్టరల్ girdle, యువర్ ఆర్మ్స్, యువర్ పెల్విక్ girdle అండ్ ది లోవర్ ఎక్స్ట్రిమిటీస్, ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ పెయిన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్రాక్టీస్, రైట్? దానికి ఏంటి మీరు గమనించాలి, బాడీ అనేది 2 ఈక్వల్ హాఫ్స్. ఇదైనా సరే వర్టికల్గా కానీ, హారిజాంటల్గా కానీ, ట్రాన్స్వర్సల్ కానీ. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిగిపోయింది, ఈ చెయ్యి బాగుందిగా, ఈ చేతితో చెయ్యి రెగ్యులర్గా ఎక్సర్సైజ్.
బై క్రాస్ ఎడ్యుకేషన్ యూ విల్ గెట్ హెల్ప్. 21 days తర్వాత ఓపెన్ చేయగానే చక్కగా ఇది కూడా నిగనిగలాడతాం. అంతేగాని ఇది చేయకపోతే ఇది ఇలా ఫెయిల్ అయిపోయి ఉంటుంది. రక్త ప్రసరణ ఎనర్జీ సెల్, రైట్? క్రాస్ ఎడ్యుకేషన్ అంటారు. సో నెక్స్ట్, బాడీలో ఇది మెయిన్ అండి ఫర్ ఎనీ పాస్చర్. వర్టిబ్రల్ కాలమ్ హ్యాస్ 33 vertebrae కదా, 33 వెన్నుపూసలు ఉన్నాయి. 33 vertebrae. సర్వైకల్ రీజన్ లో 7 ఉంటాయి, థొరాసిక్ రీజన్ లో 12 ఉంటాయి, లుంబార్ రీజన్ లో 5, సేక్రమ్ రీజన్ లో 5 అండ్ టెయిల్ అండ్ కాక్సిక్ రీజన్ లో 4 ఉంటాయి. మొత్తం కలిపి 33 ఉంటాయి. కానీ పెద్ద ఏకుంది, మనం కొద్దిగా పెరుగుకునేకుంది. బేబీ అనేది బాగా పైకి వస్తుంది, కూర్చొని ఇంకా లేచి గుడిగుడు నాకున్నట్టు పరిగెత్తే టైంకి ఈ యొక్క సేక్రమ్ రీజన్లోను అంటే పెల్విస్ గడిలో 5, టాక్సిక్ రీజన్ లోపల ఉన్న 4, ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి 33లో 9 తీసేస్తే 24 విడిగా ఉంది. అండ్ దిస్ హ్యాస్ 4 curvatures. This vertebral column has 4 curvatures. It is 4 curved. If you draw a line from head to toe, it should be perpendicular. It should be perpendicular. Right? Equal ga unnadi curvatures. Cervical region lo forward bending ఉంటుంది. head ఇక్కడ ఫిక్స్ అయ్యింది. థొరాసిక్ రీజన్ లో బ్యాక్వర్డ్ బెండింగ్ ఉంటుంది. లుంబార్ అండ్ సేక్రమ్ రీజన్ ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది. టాక్సిక్ రీజన్ బ్యాక్వర్డ్ బెండింగ్. సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. మన తల ఎప్పుడు చూడు ఇలాగా స్ట్రైట్ చూడాలి. తల కింద వేసుకుని మాట్లాడేవాళ్ళు ఎప్పుడు నమ్మరు, వాళ్ళు చాలా దొంగలు. సొసైటీకి కూడా పని కళ్ళతో డైరెక్ట్గా చూసి మాట్లాడేవాళ్ళు వాళ్ళు నిజమే మాట్లాడతారు. ఎందుకంటే ఆ యొక్క రంగు మనకి తెలుసుకోదు, అబద్ధం చెప్పేదాన్ని భయపడతారు. రైట్? ఈ యొక్క హెడ్ అనేది 1400 grams ఉంటుంది. మేల్ ఫీమేల్ 50 grams అటు ఇటు. ఇది దీనికి ఎలాంటి సపోర్ట్ లేదు ఎక్సెప్ట్ యువర్ స్టెనోక్లీడో మాస్టాయిడ్ మజిల్, ఉరస్ కంటికా పేసికా అంటారు. రైట్? ఈ నెక్ మజిల్. ఇక్కడ కర్వేచర్ ఫార్వర్డ్ కర్వేచర్, కర్వేచర్ ఫార్వర్డ్ కర్వేచర్. ఈ కర్వేచర్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు దాని మీద హెడ్ ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, కదా ఇలా నడుస్తాం. అమ్మాయిలు అయితే ఇంకా చెప్తారు, తలకాయ కిందకి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అసలు తలకాయ పై చెప్తారు. మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్, దట్స్ వై వీఆర్ గెటింగ్ సర్వైకల్ స్పాండిలోసిస్. ఎందుకు? ఈ యొక్క వర్టిబ్రేకి మధ్యన ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ ఉంటాయి, కార్టిలేజ్ మృదులాసం. అది వచ్చేసి నర్వ్ ఎండింగ్స్, 31 pairs ఆఫ్ నర్వ్ ఎండింగ్స్ వెళ్తుంటాయి. ఆ యొక్క కార్టిలేజ్ ఈ వర్టిబ్రా ప్రెస్ అయినప్పుడు అది ఎలాంగేట్ అయిపోయి నర్వ్ ఎండింగ్కి తగులుతుంది. మనం కాలర్ పెట్టుకుంటాం కదా, డాక్టర్ వెళ్తాడు చక్కగా కాలర్ ఇలా పెట్టుకుంటాం. కాలర్ ఉన్నంతసేపు ఏమవుతుంది, ఇలా లాగుతుంది. సో ఆ మృదులాస్త అనేది లోపలికి వెళ్తుంది. బాగుంది సార్ కాలర్ పెట్టుకుంటే, కాలర్ హ్యాపీ. కాలర్ తీస్తే మళ్ళీ. సో యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ నెక్. దానికి ఏంటి, ప్లేస్ యువర్ హ్యాండ్, put it here and press it forward, isometric exercise. Then put it back, press it backward. Put it side, press it towards left side. Here, press it towards right side. But don't move like that. ఈ 4-1 అలాంటి 5 రిపిటేషన్స్ చేసి, ఓకే, 4 సార్లు రోజులు చేశారనుకోండి, అయిపోతుంది, ఏముండదు.
యూ విల్ బి స్ట్రెంగ్థెనింగ్. కానీ అంత దానికంటే ముందు స్ట్రైట్గా చూడాలి. ఈ బోత్ ది పిన్నేజ్ ప్యారలల్ టు ది ప్లాట్ఫామ్, రైట్. ఇంకా ఇలా ఉంగిన తర్వాత ఎప్పుడు చూడు మనం కూర్చొనే ఉంటాం కదా, మంచి తీసుకురా రైతు పట్టుకో, ఆ సున్నం వేసేరా, ఆడారా నెట్ కట్టి ఆడేసి రైట్. మామూలుగా కొంతమందికి తెలుసు, ఈవెన్ నౌ ఐ డూ దట్, రైట్. లైన్లో ఎంతమంది చూసారు ఇక్కడ? లైన్లో ఎంత తెలుసు కదా, తెలీదా? లైన్ ఓకే. సో దట్ యూ మస్ట్ హ్యావ్. ఓకే, బకెట్ పట్టుకొని ఇలా సున్నం పట్టుకొని చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇంకో టెస్ట్ చేసుకోండి ఇంట్లో. ఇప్పుడు హైట్ ఉంది, ఈయన హైట్ ఎంత అని ఎట్లా తెలుసుకుంటాం మనం? ఈయన కరెక్ట్గా బాడీ ఉందా లేదా తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటాం? సింపుల్ ఎగ్జాంపుల్, రైట్. ఏమన్నా తెలుసా? ఓకే, మీ ముందు చూపిస్తాను. ఓకే, నిల్చో. ఓకే, ఇలా బోత్ ది ఆర్మ్స్ కనుక మనం బెండ్ అయ్యి బోత్ ది ఆర్మ్స్ ఇలా చేస్తే ఎంతైతే ఉంటుందో తన హైట్. ఓకే, ఆ విధంగా వాడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఇలా కూర్చొని ఇలా ఉంటుకుంటూ రాయనంటే ఇలా రాయడం, కంప్యూటర్ ఇలాగే చూడడం. అప్పుడు ఈ థొరాసిక్ రీజన్ ఆల్రెడీ బ్యాక్వర్డ్గా ఉంది. ఈ బ్యాక్వర్డ్ బెండింగ్ ఇంకా ఇదైపోయి గూన్ వస్తుంది. గూన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? లోపల థొరాసిక్ రీజన్ ఏమేమి ఉంటాయి? హార్ట్ అండ్ లంగ్స్. సో ఫంక్షనింగ్ ఎప్పుడు కూర్చొని ఉంటే ఇక్కడ ఫార్వర్డ్ బెండింగ్, ఇక్కడ యాజ్ సచ్ అడిపోస్ టిష్యూ డిపాజిషన్ ఉంటుంది, రైట్. పెద్ద ముందు మనం అంతగా పరిగెత్తలేము, అంతగా చేసే పనులు చేయలేదు కాబట్టి కొంతలో కొంత చేస్తే పర్వాలేదు. దానికి మీకు బొర్ర ఉందా లేదా అని, ఎక్కువగా ఉందా అనే దానికి ఒకటే టెస్ట్. నిజాలు నిల్చోండి, ఇలా తలకాయ ఉంచండి, ఇలా కాదు, రైట్. ఇలా ఊరికిన తలకాయ ఉంచితే మీ యొక్క చిన్న ఇక్కడ తగిలి చూస్తే అట్లీస్ట్ బొటన వేలు చూసేది అనుకోండి, అట్లీస్ట్ బొటన వేలు చూస్తే చూడగలిగితే ఓకే అన్నట్టు, రైట్. లేదు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ తినగలుగుతున్నా అంటే ఏదన్నా తినండి, అర్ధాకలతో లేగండి. ఇంకా నేను 5 ముద్దలు తినగలుగుతాను అన్నప్పుడు తీసుకో, రైట్. స్వీట్ తినాలా, నాకు చాలా స్వీట్స్ అంటే ఇష్టం, కానీ స్వీట్ ఒక ముక్క తీసుకుని సరిపోదు, ఆ యొక్క ఆశ అనేది తగ్గిపోతుంది, రైట్. ఓకే, సో కూర్చొని ఈ అడిపోస్ టిష్యూ ఇంకా ఇలాగైపోతుంది, రైట్. సో అది బ్యాక్ వచ్చి సార్ బ్యాక్ పెయిన్ సార్. నడిచేటప్పుడు ఎలా నడుస్తాం? నడిచేటప్పుడు ఇలా చెప్పి నడవడం, అందుకని బ్యాక్ స్ట్రైట్గా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఈ కల్వే రైట్. ఇక్కడ ఇంకోటి చూపిస్తా, అందరి దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి కదా, అందాలు ఉన్నాయి. యూ స్ట్రిప్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ వాచ్ విచ్ బాడీ టైప్ యూ ఫిట్ ఇన్. ఎంతమందికి ఈ బాడీ టైప్ ఉంది చూసుకోవాలి. అప్పుడు మనం నిజమైన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు. ఓకే, రైట్. నెక్స్ట్ చెప్పాను కదా, ఈ 4 కర్వేచర్స్ మనం చేసినప్పుడు ఇది తప్పు చూసారా? ఈ విధంగా ఎప్పుడైనా సరే 90 degrees ఉండాలి. ఇప్పుడు ఈ చైర్ ఉంది, ఈ చైర్లో ఈ చైర్ ఇలా ఉంది కదా, ఈ చైర్ ఇక్కడ కర్వేచర్ ఎక్కువైంది. ఇంతకుముందు మనకి ఇప్పుడు అది ఉంది, ఎస్ చైర్, ఇట్స్ గుడ్, వండర్ఫుల్ చైర్. ఇది తప్పు. ఎందుకు? అక్కడ బ్యాక్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది,
ఇక్కడ బ్యాక్ అనేది లోపలికి ఇంకా ప్రెషర్ ఎక్కువగా ఉండేది అని చేస్తారు. దానితో మీరేం చేస్తారు, ఇలా కూర్చోరు కరెక్ట్ స్ట్రైట్గా 90 degrees ఉండాలన్నా కదా. చక్కగా 90 degrees ఎక్కడైనా ఇక్కడ అందట్లేదు, బేస్ వేసింది. సో దట్ 90 మనం ఇలా కూర్చోం స్ట్రైట్గా. అయితే ఏందిరా అని ఇలా కూర్చోం. ఇంకా కొంతమంది ఇలా కూర్చుంటారు కదా. ఇంకా కొంతమంది అయితే అయితే ఏంటి డిఓ గారు వస్తే ఏంటి అయితే ఏంటిరా కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసి వస్తుంది, అప్పుడు దాకా తెలియదు. రైట్, ఇక్కడ కూడా తను చేసే పనిలో ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. రైట్, 3 ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నాను ఇక్కడ. 1 2 3 కూర్చోమన్నా. ఏది కరెక్ట్? అటీజ్గా కూర్చుంటున్నారు. ఏదైనా 90 degrees. ఇక్కడ మెడకాయ వచ్చేసింది, కూలిపోయింది. ఇక్కడ నిటార కూర్చోవాలంటే బిగబట్టి కూర్చునేసి ఆ విధంగా. అసలు మీకు కరెక్ట్ ఇంతకుముందు గోడ కుర్చీ వేసేవాడు, అది కరెక్ట్. ఇప్పుడు గోడ కుర్చీ వేసి లాగా ఎవరు వస్తారు? రఘువీర్ వస్తావా? మీ ఆరు ఓకే, ఈ విధంగా కూర్చోగలరు. ఒక్క నిమిషం కూర్చుంటే సంతోషం. కానీ ఓకే, లేచేటప్పుడు కూడా వితౌట్ సపోర్ట్ నెమ్మదిగా వితౌట్ ఎనీ సపోర్ట్ హీ హ్యాస్ టు. ఇలా కూర్చున్నాం మనం, వితౌట్ అటీజ్ యూ హ్యావ్ టు. రైట్, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇలా కూర్చున్నాం, ఇట్ అనుకుంటే ఇలా కూర్చున్నప్పుడు కూర్చోవాలి గమ్మున. చేస్తాం రైట్. ఓకే, ఆ విధంగా చేయాలి. రైట్, అది దీని యొక్క మన పోస్చర్ మంచిగా ఉందా లేదా, మన హెల్తీగా ఉన్నామా లేదా అనేది కొన్ని దిశలు. ఇందాక చెప్పాను కదా, బాడీ ఐడియల్ పోస్చర్ లేకపోతే లోపల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ, కార్డియాక్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మస్కులర్ సిస్టమ్ కానీ, స్కెలిటల్ సిస్టమ్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైనా కూడా పనిచేయదు. రైట్, మనిషి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి? 72 సార్లు కొట్టు. నాకుంటే 55 సార్లే కొట్టు. అంటే నాకు ఇప్పుడు బీపీ అయితే లేదు, షుగర్ లేదు. రైట్, మరి ఎట్లా సార్ అంటే 55 కొట్టుకుంటే నాకు గుండె పద్ధతిగా పనిచేస్తుందంటే లేదా? అథలెటిక్ హార్ట్ ఏమవుతుందంటే, యూ ఎక్సర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ ప్రాపర్ వే రెగ్యులర్లీ. రైట్, అక్కడ ఏమవుతుంది, యు ఆర్ పంపింగ్ అవుట్ ది కెపాసిటీ ఆఫ్ వన్ స్ట్రోక్ వాల్యూమ్. కంట్రాక్ట్ అయినప్పుడు ఫ్లోయింగ్ ఆఫ్ ది బ్లడ్, దట్ వాల్యూమ్ విల్ బి 200 ml. వేరే ఆ కంట్రాక్షన్లో అవుట్పుట్ అనేది 100 ml ఉంటుంది. అన్ట్రైన్డ్ అక్కడ ఉంటుంది కదా సార్, ఫిజికల్లీ డిజైబుల్డ్ అని కదా. ఇప్పుడు నేను పక్క వర్డ్ ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మనం ఫిజికల్ డిజైబిలిటీ చాలా మంది ఉన్నాం. చాలా బాధ వేస్తుంది కదా. బట్ ఎస్, యూ బీయింగ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఇట్ ఈస్ యువర్ బౌండ్ డ్యూటీ. ఎస్, యూ హ్యావ్ టు స్క్రోల్ అవుట్, యూ హ్యావ్ టు స్వెట్ అవుట్ ఫర్ 1 hour. అది చేయట్లేదంటే మీరు దీనికి మీరు అసలు లాయల్గా లేనట్టు. ఫిజికల్ డిజైబుల్డ్ మీరంతా ఎవరైతే చేయట్లేదు, కోపం తెచ్చుకోదు, ఎవరైతే చేయట్లేదో వాళ్ళు ఫిజికల్లీ డిజైబుల్డ్. ఆ ఫిజికల్ డిజైబుల్డ్ నుంచి ఫిజికల్గా యాక్టివ్ చేయమని అడుగుతున్నా.
ఇది గట్టిది. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఫిజికల్గా ఫిట్ ఉంటుంది. వాట్ మై పాయింట్? ఇది చేయనంతసేపు ఫిజికల్గా ఫిట్ ఉండవు, నువ్వు సచినోడి కింద లెక్క. నా ఉద్దేశం అందుకనే. ఓకే రైట్. మరి ఏం చేయాలి? ఏదైనా చేయి, ఎక్సర్సైజ్, సైక్లింగ్ చేయి, రన్నింగ్ చేయి, స్విమ్మింగ్ చేయి, స్కిప్పింగ్ చేయి, గార్డెనింగ్ చేయి, రైట్? ఎనీథింగ్ యూ డూ and it goes on. It is a cycle, it goes on. If you are fit, you will be healthier. If you are healthier, you will be wealthier. Okay. చాలా మంది చెప్తారు, అబ్బా నాకు ఎక్సర్సైజ్ అంటే టైం లేదండి. లైఫ్ ఎక్స్క్యూజెస్. ఓకే, టైం లేదని చెప్తుంటారు. కొంతమందికి స్వెట్ అంటే ఇష్టం లేదు, ఆ వాసన అంతా పడదండి. కామ క్రీడలో మాత్రం ఆ వాసన అందరికీ పడుతుంది. రైట్? ఫిజికల్ ఎడ్యుకేషన్ డజంట్ హ్యావ్ ఎ రీజన్, రిలీజియన్, caste and creed. Right? Physical education or sport doesn't have region, religion, caste or creed. Right? Okay. If that is the case, suppose sweat, you have to sweat out. Sweat vaasana naga padadu. When you are having this love making, English lo love making antam. It's a love making. It's not lust making. Right? Okay? Got my point? మీరు అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు కదా, కొంత అర్థం చేసుకోవాలి. రైట్? యూ ఫెలోస్ యూ హ్యావ్ టు గో ఫర్ లవ్ మేకింగ్. అదేదో లస్ట్ మేకింగ్ కాదు. రైట్? యూ హ్యావ్ టు స్వెట్ అవుట్. ఆ స్వెట్ ఇష్టం లేదంటే మరి అక్కడ స్వెట్ ఇష్టం. రైట్? ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దాట్, దెన్ గో ఫర్ దిస్ థింగ్. అందుకనే చెప్పాను, హెల్తియర్ పర్సన్ విల్ ఆల్వేస్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఎ హెల్తియర్ ఆపోజిట్ సెక్స్. అన్హెల్దీ పర్సన్ హెల్దీ పర్సన్ యాడ్ అయితే ఎప్పుడు జంపుతానే కానే కాదు. నెక్స్ట్, వై ఎక్సర్సైజ్? ఎందుకంటే ఒబీస్ అయిపోతున్నారు, కరోనా హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, డయాబెటిక్స్ వస్తున్నాయి, హైపర్ టెన్షన్ వస్తున్నాయి, హైపర్ ఎసిడిటీ ఉంటున్నాయి, ఎన్నో నడుస్తున్నాయి కదా. అందుకనే దయచేసి ఇప్పుడు ఆలోచించండి. ప్రిపేర్ అన్ యాక్షన్. రేపు నుంచి ఈ సార్ కనీసం ఎందుకు చెప్పాడు? రైట్? సార్ మాట విందాం, థింక్ చేయండి. ప్రిపేర్ యువర్ ప్లాన్ అవుట్, ఏం చేయాలని, ఆ యాక్షన్ చేసుకునేదానికి చేయండి. దట్ విల్ మెయింటైన్ యువర్ దట్ రొటీన్. డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో అప్పుడే మైండ్ అనేది చాలా బాగా, ఇప్పుడు మైండ్ అనేది ఈ విధంగా ఉంది కదా. టైం లేదు, వాడికి సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటాడు. చక్కగా చూడండి, బిడ్డడు ఎంత చక్కగా పెరిగాడు, ఎంత చక్కగా ఎదుగుతున్నాడు. ఎవ్రీ డే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ యువర్ ఓన్ బ్లడ్ అని అది చూడు, అది ఇస్తే సరిపోతుంది కదా. అందరూ కూడా ఈ గ్యాడ్జెట్స్ తోటి. నేను నా కొడుకు ఫోన్ చేయాలంటే రారా అంటే సెల్ ఫోన్లో మాట్లాడాలి కదా. ఎంత స్థితికి వెళ్ళిపోయిందంటే, రీసెంట్గా ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. తను ఎలా ఉందా, నేను ఇప్పుడు 33 years అయిపోయింది కదా, నేను చూడలేదు, పెళ్లిలో ఉండి నేను రాలేదా అనిపిస్తుంది. నీ భార్యని పరిచయం చేయని వాడు ఏదో ఫ్రెండ్ అడిగితే ఏరా మీ మిస్సెస్ పేరేంటి? నా మిస్సెస్ పేరురా అని. వాడికి మిస్సెస్ పేరే తెలియట్లేదు. అంటే క్యాల్కులేషన్ ఎక్కువ కదా. 2 x 2 4 అది తెలియదు కదా. 2 x 2 అంటే మనం క్యాల్కులేట్ ఉపయోగిస్తాం. అంటే మనకి టేబుల్స్ 1 to 20, 20 to మళ్ళీ 1 దాకా మనం ఆపోజిట్ కూడా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ఇంతకుముందు ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే పాట్నెక్ అందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ చక్కగా ఉంది. ఇప్పుడు కుక్క కూడా జీబీ కావాలి మన బతకట్టాయి. ఓకే. సో మా ఇన్స్టిట్యూట్స్ లాంటి దీనిలో వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు బయటకు తీసుకురాలేక ఇలాంటి వీటిలో తయారయ్యారు. చివరికి ఇంకా పెయిన్స్ అంటే సరే, ఇంకా స్ట్రెస్ ఎట్లా ఉంది,
ట్రైన్, మార్క్స్ రావు, కంపెనీస్ వస్తాయో రాదు తెలియదు. చివరికి ఎంత దాకా వెళ్తారంటే దే వాంటెడ్ టు కమిట్ సూసైడ్. రైట్? ఇవన్నీ కాకుండా మన దాంట్లో మొదటి నుంచి వాళ్ళని ట్రైన్ చేసి ఏం కాదురా ఇది కాకపోతే ఇంకోటి ఇది కాదు అని వాళ్ళకి రెగ్యులర్గా మోటివేట్ చేసి రెగ్యులర్గా యాక్టివిటీస్లో కనుక వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి చక్కగా విన్నింగ్ లూజింగ్ ఏదైనా ఒకటే రవై మంచిగా నిద్రపోయే ప్రాబ్లం లేదు. అండ్ మెంటల్ ఫిట్నెస్, 5 సెన్సెస్, థాట్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. యాటిట్యూడ్ బాగుంటుంది. ఏం 5 సెన్సెస్? సీ గుడ్, హియర్ గుడ్, స్మైల్ గుడ్, స్పీక్ గుడ్, ప్రాపర్ టచ్. ప్రాపర్ టచ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నా. See, my students, whomsoever they have come across me, they will never do any wrong things. I can tell you. See, ఎవరైనా సరే మీ బిడ్డలు కూడా ఎప్పుడైనా సరే ఎంతమంది మీరు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు మీ పిల్లలకి? నైట్ పడుకున్నప్పుడు ఎంతమంది చెప్పండి గుడ్ నైట్ చెప్పారు? లేకపోతే ఎంతమంది మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిరోజు? నేను ఒక సర్వే చేస్తే 7 నిమిషాలు 24 గంటల్లో 7 నిమిషాలు మాత్రమే ఒక తల్లిదండ్రి వాళ్ళ పిల్లలతో మాట్లాడారు. నాకు ఒక కేసు ఉంది, శ్రీ కిరణ్ ప్రసాద్ అని. When I say Sri Kiran Prasad, don't say Prasad, that fellow is out from my name, okay? I am only Sri Kiran. ఎందుకు Sri Kiran Prasad అని వాళ్ళ నాన్నగారు, రైట్? సో వార్మ్నెస్, టచ్, ప్రాపర్ టచ్. ఇలా కనుక తల్లి బిడ్డని కనుక చక్కగా తీసుకొని ముద్దాడి కౌగిలించుకుంటే వాడు ఎక్కడ బయట ప్రపంచంలో ఎలాంటి పనులు నిన్ను సొసైటీలో ప్రశ్నించే తీసుకురాడు. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేశాను, నేను సక్సెస్ అయ్యాను. రైట్? సో దిస్ వన్ నెగటివిటీస్ పోవాలా, పాజిటివిటీస్ ఉండాలి. రైట్? ఇదంతా కూడా మీ దగ్గరే ఉంది. ఇక సోల్ అంటే ఎక్కువ అంటే ఎప్పుడన్నా తెలుసుకోండి నేనేంటి. ఒకరోజు 1 నిమిషం ఆపి థాట్ ప్రాసెస్ పక్కన చేసి మీ యొక్క బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఎవరిని అని తెలుసుకోండి దయచేసి. రైట్? సో సత్సంగ్కి వెళ్ళాలి. గురువులు కూడా వేస్ట్ అయిపోయారు. రైట్? ఓకే, ఇవన్నీ కూడా చేయాలి. యోగా, మెడిటేషన్ ఏమి చేయండి. ఓకే, సరే, ఓకే, ఫైన్. సో ఇది చాలా బ్యూటిఫుల్ అండి. ప్రతిసారి ఒక్కసారి సీషోర్కి వెళ్ళండి ఎప్పుడైనా సరే. అలలు పైకి పైకి ఎంత పైకి వెళ్ళినా అంత వదిలి ఉండాలి. మనకి ఏదన్నా జరిగినా చాలా బయటకు వచ్చేసి నాకు ఈరోజు ఇంత పెద్ద వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, నాకు జీవో అయిపోయింది, లేకపోతే హెడ్ మాస్టర్ అయ్యాను, నేను ప్రిన్సిపల్ అయిన వెలవెట్టినంటే మళ్ళీ చదువుతుంది. రైట్? దీనివల్ల చాలా నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఫైనల్గా మెసేజ్, watch your words, watch your action, watch your thoughts, watch your character, watch your heart. Right? Consciousness ఉండాలి. నీ యొక్క చేయి పెట్టుకొని నేను తప్పు చేశానా, నేను రైట్ చేశాను. యువర్ కాన్షియస్నెస్ ఈ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇట్ విల్ గివ్ ద ఆన్సర్. రైట్? whether you are doing right or wrong. Finally, array the way you stop not to release the goal. Okay? Thank you very much. చాలా మంచి విషయాలు చెప్పినారు. యాక్చువల్ పాత రోజులు గుర్తుకొచ్చింది. నేనేమో స్పోర్ట్స్ మ్యాన్ కాదు. అంటే నేను యాక్చువల్గా చేంజ్ చేసి మా ఫాదర్ టీచర్ ఎల్జీటీగా ఉండే. మేము ఓల్డ్ సిటీ అంటే చిన్న చిన్న ఇల్లు, అసలు గాలి కూడా రాదు అట్లాంటి ఇల్లు అనమాట. జస్ట్ మా ఇల్లు 40 స్క్వేర్ యార్డ్స్, 40 గజాల ఇల్లు. నా బాల్యం అక్కడే గడిచింది. పెంకుటిల్లు, గాలి చాలా తక్కువ వచ్చేది. ఎక్కువ మటుకు బయట కూర్చొని ప్రయత్నం చేస్తాను. అయితే ఎక్కడైతే రాగి చెట్టు ఉందో అక్కడ దేవాలయం ఉండేది. రాగి చెట్టు ప్లస్ చెట్టు,
వేప చెట్టు కాదు, ఇంకో పెద్ద చెట్టు గాలి మర్రి చెట్టు. ఆ ప్రాంగణంలో కొత్త స్థానం వెళ్ళి పోటీలు ఆడేది చిన్నప్పుడు. అదే ప్రాంతంలో క్రికెట్ ఆడేది. సో మీరు అంటే స్వెట్టింగ్ అనేది అంతా మామూలు. చిన్నప్పుడు ఎట్లా అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అప్పుడున్న ఎడ్యుకేషన్ చాలా తేడా. బాడీ డెవలప్మెంట్ కూడా అంటే ఎక్కువ పెట్టి అదే తినేది, ఆకలి కూడా తెలియకుండా ఆడుతుంది, పోటీలు ఆడేది అన్నీ ఆడేది. ఎట్లా చదివినామో తెలియదు, ఏదో పాస్ అయినా వచ్చేసినాము. కానీ ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు అప్పుడు కొంచెం ఆలోచన ఉంది. అంటే మాది ఓల్డ్ సిటీ ఎట్లా అంటే ఇప్పుడు మీరైనా విలేజెస్లో ఉంటారు, లాంగ్ ఎక్కువ దూరం నడుస్తారు, పిల్లలు ఎక్కువ దూరం రన్నింగ్ చేస్తారు. అట్లాంటి అవకాశం కూడా మాకు అక్కడ లేకుండా. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు, మా ఉన్న ప్రాంతం అంతా ఎట్లా అంటే ఒక 10 ఫీట్ల గల్లీ రోడ్డు, ఇళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్, రాళ్ళు, కింద పడితే కాళ్ళు మోచిపోలు పోతాయి. అట్లాంటి ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు జనరల్గా. ఉంటుందా? ఉండదు. కానీ కొంచెం ఆలోచన స్టార్ట్ అయింది. అంటే నేను స్పోర్ట్స్లో పాల్గొనాలి, ఆడాలని చాలా జీల్, కానీ అంత అవకాశాలు లేకుండా. చదివే స్కూల్ కూడా 5 కిలోమీటర్ల దూరం. అక్కడ గ్రౌండ్ ఫెసిలిటీ ఉన్న స్కూల్ కాదు. చార్మినార్ ఏరియా తెలుసు కదా, చార్మినార్ ఎట్లా థిక్గా ఉంటుంది మా స్టడీస్. అంటే అవకాశాలు పోయినాయి. కొంచెం తెలియొచ్చిన తర్వాత సిటీ కాలేజ్ పక్కన చిన్న మినీ స్టేడియం కట్టారు, ఫుట్బాల్ స్టేడియం. కట్టినా కూడా అక్కడ మనమ తెలుగు అంతా ముస్లిమ్స్ డామినేషన్ ఎక్కువ. అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు వాళ్ళ ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది ముస్లిమ్స్ జనరల్గా. స్టార్టింగ్లో ఒక 2-3 రోజులు ఫుట్బాల్ నేర్పిస్తుంటే పోయినాం, కానీ చాతగా ఉన్నాం అసలు. ఎందుకంటే ఫిట్నెస్ లేదు కదా, రాదు. అట్లా నేర్చుకోవాలని జీల్ ఎక్కువ. మనకు స్పోర్ట్స్ నేర్చుకోవాలి, దీంట్లో ప్రావీణ్యం. ఎప్పుడు వచ్చిన ఆలోచన ఏదో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అప్పటికి సుమారు 16-17 ఇయర్స్ ఏజ్. కానీ ఆలోచన ఎట్లా అంటే లోపల ఫిట్నెస్ పెంచుకోవాలి, మనం కూడా మంచి పర్సనాలిటీ కనిపించాలి, చేయాలని. మార్నింగ్ 4 o'clock వేసేది. లోపల నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి సిటీ కాలేజ్ ఎక్కడ అంటే మీకు ఐడియా ఉంటుంది, మదీనా సిటీ కాలేజ్. అక్కడ నుంచి చాదర్ఘాట్ వరకు నడుచుకుంటూ పోయేది వాకింగ్. చాదర్ఘాట్ ఎక్కడ తెలుసా మీకు? అక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్. విక్టోరియా ప్లే అంటే బాస్కెట్ బాల్ ఆడాలంటే ఆ ఏజ్లో బాస్కెట్ బాల్ నేర్పిస్తే చిన్న పిల్లలు కూడా ఆడాలి, ఎవరికి రాదు, కష్టం. కానీ చెస్, క్యారమ్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నాయి, నేషనల్ ప్లేయర్స్ అయినా అది కూడా ఆడుతుంది. వాకింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ థైస్ వగర్ బాగా డెవలప్ అనేది, స్టిఫ్గా తయారైన, కొద్దిగా ఉన్నట్టు కొంచెం ఫిట్నెస్ కొద్దిగా. ఆ తర్వాత వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పుషప్స్ వచ్చిన కాడికి ఎవరు నేర్పించే వాళ్ళు లేరు కదా, వాళ్ళ మీద చూసి నేర్చుకుంటారు. ఫిజికల్ అన్నట్టు ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా వచ్చిందో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. కాన్ఫిడెన్స్ లెవెల్ పుస్తకము మనం గతంలో ఒక ఆటలో కూర్చొని చికాకేసేది, కానీ గంట సేపు కూర్చొని చదివినా కూడా అసలు అట్లా లేదు ఆలోచన. మంచిగా చదవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేది. అది కాకుండా ఇప్పుడు మీరు ఇంగ్లీష్ గతంలో పెద్ద పార్క్ అది, పెద్ద పార్క్ అది. ఆ పార్క్లో వెళ్ళి కూర్చునేది. ఆ ఇల్లు చిన్న కదా, ఇంట్లో కూర్చుంటే శ్వాస ఆడదు, గాలి రాదు సరిగ్గా, డిస్టర్బెన్స్. ఇల్లు దగ్గర ఇల్లు, వాడెక్కడో ఆడుస్తాడు, ఇక్కడ ఆడుకుంటాడు, రోడ్లు గల్లీలో పిల్లలు ఆడుకుంటారు, డిస్టర్బెన్స్ చదవలేదు సరిగ్గా. పార్క్లో వెళ్ళి కూర్చొని చదివింది డిగ్రీ. మార్నింగ్ అంతా వాకింగ్, ఎక్సర్సైజ్, బస్ పాస్ ఫ్రీగా బస్ అక్కడ ఇంటి దగ్గర 3-4 కిలోమీటర్లు రైల్వే బస్ స్టేషన్లో కూర్చొని చదువుకుంటాం. ఆటోమేటిక్గా 6 monthsలో బాడీ ఎంత డెవలప్ అయిపోయిందంటే, మార్నింగ్ వేసి రన్నింగ్ చేసి, అప్పుడు బెన్ జాన్సన్ అప్పుడు ఏదైనా 100 meters 9.5 8.5 seconds ప్రాక్టీస్ చేస్తున్నాం. రన్నింగ్ ఫాస్ట్ 10 seconds 100 meters, 11 seconds 100 meters. నాలో ఇంత శక్తి ఉందా? నేను కూడా ఇంత రన్నింగ్ చేయగలుగుతాను. నాట్ ఓన్లీ దట్, మళ్ళీ రన్నింగ్ బస్ క్యాచ్ చేయడం ఫ్రెండ్స్ ఉంటారు కదా, బస్ క్యాచ్ చేస్తారని వెళ్ళి ఫాస్ట్గా రన్నింగ్ చేస్తే బస్ క్యాచ్ చేస్తాం. అట్లా అంటే లోపల ఫిట్నెస్ పెరిగిన కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్ టర్నింగ్ పాయింట్ అనేది మెల్లిగా ఎక్సర్సైజ్ చేయడం. ఇప్పుడు నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, కానీ ఫుట్బాల్ ఆడే పరిస్థితి మా దగ్గర లేకుండా. ఫుట్బాల్ ఆడే పరిస్థితి లేకుండా అక్కడ గ్రౌండ్ ఉన్నా కూడా
వాళ్ళని వాళ్ళతో పాటు మనకు ఆడేంత సమయం ఇచ్చేది కాదు. వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్ లాగా ఫుట్బాల్ ఆడేది, మనకి ఏది రాదు, బాడీ పర్సనాలిటీ ఎక్కువ, చిన్న పిల్లలు చాలా ఫాస్ట్గా ఆడేది. అది ఇక్కడ మనకు కుదరదు, కొన్ని రోజులు మొత్తం కుదరదు. ఇట్లా దేనికైనా ఫెయిల్ అవుతుంది. అంటే ఏ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నేను సజెస్ట్ చేయదు, కానీ ఫిట్నెస్ పెంచుకోవాలని ఉద్దేశం. మార్నింగ్ వాకింగ్ చేస్తా, స్లైడ్ జాగింగ్ చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా ఈ ఏజ్లో. అప్పుడప్పుడు ఆ రోజు నా కోసం ఏ రోజైతే జాగింగ్ చేసినానో ఆ రోజు ఎక్కువసేపు కూర్చొని పని చేయగలరు, ఉన్న వాస్తవం. కానీ నవేడేస్ పిల్లలు ఎట్లయితే అయినారంటే ఇవన్నీ తెలియదు. వాళ్ళు పిల్లల్ని గమనించండి, మీరు స్పోర్ట్స్ యాక్టివిటీస్కి దూరం అవుతున్నారు. మనము స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అంటే స్పోర్ట్స్ అనేది ఒక కాస్ట్లీయెస్ట్ ఎడ్యుకేషన్ లాగా అయిపోయింది, ఉన్న వాస్తవం. అవునా కదా? లేదా నిజంగా తల్లిదండ్రులు స్పోర్ట్స్ నేర్పించాలంటే వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టింది కానీ నేర్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు మా హైదరాబాద్లో అక్కడ చూస్తుంటాం కదా, ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్లో ఉంటాయి, అక్కడ కూడా సేమ్ ఇదే మొత్తం బిజినెస్ టాక్టిక్స్ అంతా. ఆ స్పేస్ కానీ అది కానీ ఇస్తారు, వేరే వాళ్ళు వస్తారు, కోచింగ్ ఇస్తారు, ఒక ఆదాయ మార్గంగా మారిపోతారు. కానీ ఇక్కడ నేను ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ట్రైనింగ్ ఇస్తున్నాను, మీకు అర్థమై ఉంటారు. గతంలో ఈ విధంగా ట్రైనింగ్ ఉండేనా? ఎంత స్ట్రిక్ట్గా ఉండేనా? కారణం ఏంటి? ఫస్ట్ మన స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు అతని అంటే సార్ పనిచేసి డైరెక్టర్ కూడా ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు. ఇప్పుడు అటాచ్మెంట్ పిల్లలతో ఎక్కువ మంది పిల్లలు పీటీలోనే ఆకర్షితులు అవుతారు. క్లోజ్నెస్, మీరు ఒక ఫ్రెండ్లీ బిహేవియర్ అనుకో ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ నాలెడ్జ్ అంటే మీకు తెలుసుంటుంది, మనకు ఫుట్బాల్ అనేది మనకు ఇంటర్నేషనల్ గేమ్ ఏషియన్ గేమ్స్లో వచ్చింది. బాబులాల్ అనుకుంటారు, బాబురావు ఆయన మాకు కోచ్గా ఉండే డిగ్రీ కాలేజ్, సిటీ కాలేజ్ చేశాను డిగ్రీ. బాబురావు ఉండే మంచి పర్సన్, ఇప్పటి గుర్తుంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా చేయించేది, కబడ్డీ ప్లేయర్. సో అదేవిధంగా పీఈటీలు అంటే పిల్లలతో ఎంత మంచిగా ఉంటే మీరు మిరాకిల్స్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను మీరే చెప్పారు, ఎవరున్నా రఘువీర్ గారే చెప్పారు, నేను న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ లేకుండా చేసినారు. అయినా నేను బాగానే ఉన్నదాన్ని కొద్దిగా ఇచ్చాను. కానీ ఈ సంవత్సరం మీకు రావాల్సిన అమౌంట్ ఎంతో మొత్తం కోటా ఎంత రావాలని తెచ్చేస్తాం ముందే. స్పోర్ట్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకు ఫస్ట్ ఇప్పుడు ఏదైనా నేషనల్ గేమ్స్ కానీ అంటే ఒలింపిక్స్ అయినప్పుడు ఏమైనా ఒలింపిక్స్ కాబట్టి పిక్చర్లాగా చూస్తాం. ఆ టైంలోనే నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి. ఆ టైంలోనే కోచింగ్లోకి వెళ్తా వస్తారు, ఆ టైంలోనే ఎన్రోల్మెంట్ అవుతారు, మళ్ళీ అయిపోగానే మర్చిపోతారు. ఎందుకు? దానికి ఎన్నో వివిధ కారణాలు ఉన్నాయి. అంటే సపోర్ట్ అనేది లేదు. ఫుట్బాల్ చూడండి, ఫుట్బాల్ చూస్తే పిక్చర్లాగా రాజుకుంటా మనం నేను కూడా చూస్తానండి. ఫుట్బాల్ నాకు ఇష్టం ఉంటుంది కదా. 2 గంటలు 3 గంటల దాకా ఫుట్బాల్ మ్యాచ్లు నడుస్తాయి, ఇంటర్నేషనల్ గేమ్స్. మన వాళ్ళకు 20 కూడా రాదు. వాళ్ళకి చూస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను ఫుట్బాల్. అసలు ఫుట్బాల్ అంతా మంచిగా చెప్పినారు కదా, స్వామి వివేకానంద ఫుట్బాల్ ఆడాలని విన్నారు కదా, చూశాను నేను. ఫుట్బాల్ ఆ ఆటలో ఒక్కదానికే ఉంది, బాడీ మూవ్మెంట్స్ అన్ని రకాలు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎక్కడైనా మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో మన ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మనం మిగతా పనులన్నీ చేయగలుగుతాం. సో ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, పీఈటీ. ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్ కన్నా ఎక్కువ ఉన్న ప్రాధాన్యత పీఈటీ తర్వాత మిగతా టీచర్లకు సబ్జెక్ట్ వారిగానే ఉంటుంది. ఫిజికల్ డైరెక్టర్ అంటే బీయింగ్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ తర్వాత మీ స్థానం ఎక్కువ అక్కడ. ఇప్పుడు మన ప్రాధాన్యత ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాము? నేను ప్రతి క్లాస్లో చెప్తున్నా, వచ్చినప్పుడు మోటివేషన్ క్లాస్లో కూడా చెప్తున్నా, మనము పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఒకటి, ఎన్రోల్మెంట్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన సారంగం సార్ ఈరోజు వచ్చారు, 2 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న పాఠశాలలు అన్నీ లిస్ట్ అవుట్ ఇచ్చారు. అది చేయడానికి నేను హెరాక్స్ పంపిస్తాను. మేబీ అక్కడ మీ మదర్ గేమ్ ఏముందో మీ మదర్ గేమ్లోనే నేర్పించండి, కొద్ది గొప్ప ఉన్న ఫండ్స్లో నేర్పించండి. పిల్లలు సంతోషంగా ఆడతారు. వేరే స్పోర్ట్స్ వద్దు, మీ మదర్ గేమే ఉంటుంది కదా, ఆ మదర్ గేమే ఆడిపించండి సరిపోతుంది. కానీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎవరైనా మనము వాళ్ళతో అంటే మనము కంపీట్ చేయాలంటే
10 సంవత్సరాల శ్రమ రావాలి ఇంత తక్కువ అవునా కదా? వైనాట్ ఇప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి? కాబట్టి మీకు ఇవ్వాల్సిన ఫండ్స్ నేను చూసాను ఎంత రావడం ఎందుకంటే పక్కన పెడతా. అండ్ మెయిన్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎక్కడంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్ లోపల మీ పాత్ర చాలా ఉంది. హెచ్ఎంకి సహకరించండి. నాకేంటి నాకు పిల్లలు ఎక్కుతున్నా లేకున్నా కానీ మీ పాత్ర ఎక్కుతున్నారు. ఎన్రోల్మెంట్ మాత్రం ప్రభుత్వ పాఠశాలలో తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అది నా రిక్వెస్ట్. ఇన్స్ట్రక్షన్స్ కాదు, ఆర్డర్. నా రిక్వెస్ట్. మీ ఉనికిని మీరు కాపాడుకోవాలి. మీ పొద్దున మీ స్కూల్ని కాపాడుకోవాలి. ఉండాలంటే ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ స్ట్రెంత్ ఉండాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా చర్యలు మీరు తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.